యెహోవా తన ఎడల అనేక పర్యాయాలు వారు ఆయనను తిరస్కరించినప్పటికీ కూడా, అనేక పర్యాయాలు దేవుని మాట వారు వినకుండా ఉండినప్పటికీ కూడా, వారు కన్నీళ్లు కాచి ఆయనను పిలిచినప్పుడు మరలా ఆయన వారి మొరను విన్నాడట. మనం బ్రతకడానికి అదే ప్రథమమైన కారణం. ఇంకా మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే కారణం అదే. ఆయన కోపము ఉంటుంది, బాధించే వారి చేతికి అప్పగిస్తాడు ఆయనే. ఆ బాధించు వారి చేతుల్లో భరించలేక కన్నీళ్లు కార్చి దేవుడికి మొరపెడితే మరలా ఆయన తాను పెట్టినటువంటి బాధ నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనం దేవుని సన్నిధిలో నిత్యము నిందారహితులుగా ప్రభుని ఘనపరచాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామాన్ని హెచ్చించాలి. ఇశ్రాయేలీయుల దేవుడే స్తుతి నందునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడే తరతరములో ఆరాధించబడునుగాక. ఎందుకనగా ఆయన నామము శక్తివంతమైన నామము, ఆయన నామం బలమైన నామము. ఆయన నామములో అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం బాధపడినప్పుడు కన్నీరు కారిస్తే మరలా ఆయనే ఆ బాధ నుండి మనల్ని విడిపిస్తాడట. ఏ బాధ, ఏ శోధన ఎల్లకాలం కుంగింపజేయడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఈరోజు మిమ్మల్ని వెంటాడే ఏ బాధ మీతో పాటే ఉండడానికి దేవుడు దానికి అధికారం ఇవ్వలా. ఇది మీరు గుర్తించాలి. రోగం ఒకవేళ నీ ఒంట్లో ఉంటే ఆ రోగం నీతో పాటు ఉండడానికి దేవుడు దానికి అధికారం ఇవ్వలేదు. కుటుంబంలోటువంటి సమస్యలు, వ్యతిరేకతలు, ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులతో నీ గుండె ఒకవేళ విలవిల్లాడిపోతుంటే దేవుడు దాన్ని అలాగే ఉండడానికి అధికారం ఇవ్వలా. ఆయన విడిపించడానికి సమర్థుడు. ఆయనకు బాధ కలిగించినప్పుడు ఆయన ఆజ్ఞలను వ్యతిరేకంగా మన చర్యలు దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడట దేవుడు దాన్ని మన మీదకి రప్పిస్తున్నాడు. మరలా మనం కన్నీరు కాచి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన కృపావాత్సల్యము కలిగిన వాడై తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు.